కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈరోజుకి 1 yearలో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాం మనం. ఈ వర్క్స్ అనేది ఇంప్లిమెంటేషను, కోఆర్డినేషను అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్లో పార్ట్ ఇది. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తూ ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది, వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి. అన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్ని మళ్ళీ మార్పించి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదార్ నగర్ కాలనీ రోడ్ దాదాపు అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 week 10 daysలో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్ పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా ఎంత వర్కౌట్ చేస్తా ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని, ఇన్నర్ రింగ్ రోడ్ phase 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపుగా 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. అది రేపు 48 కోట్లు ఎస్టిమేట్ వచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ కమిటీ CRDA వాళ్ళు ఈ 1 weekలో అప్రూవ్ చేసి దాన్ని టెండర్స్ పిలుస్తా అన్నారు. సో దాని కోఆర్డినేషన్ ఇష్యూస్. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ తీసుకుంటే దాదాపు 350 కోట్లు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఇవన్నీ కూడా అంతా వర్క్ అయిపోయింది ఇంజనీర్లది. 1 weekలో అవి కూడా టెండర్స్ కాల్ చేసే పరిస్థితి. గోరంట్ల వాటర్ ట్యాంకు అది చూస్తే మీరు ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చి వాటర్ అంతా వస్తూ ఉంది చాలా వరకు. అయితే ఆ ట్యాంకు ఇన్కంప్లీట్గా అయిపోయింది, అది కూడా 6-7 ఏళ్ల నుంచి. అది వర్క్ వచ్చే కాంట్రాక్టర్ లేట్ అవుతుందని చెప్పి మేయర్ గారు చొరవ తీసుకొని దగ్గరగా ఉన్న వాళ్ళతో చూసి తొందరగా అది కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది. అదేవిధంగా చేయడం ద్వారా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏవైతే నిలబడిపోయాయో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ 1 yearలోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ 1 platform. కాబట్టి స్పెసిఫిక్ ఇష్యూని తీసుకొని ఒక వాస్తవాన్ని ప్రజలకు చెప్పారు, దాని గురించి డిస్కస్ చేయి. నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అభిమానించే వాళ్ళు అత్యంత తెలివైన వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నా దగ్గర పంపేయండి, మీరందరూ మీడియా వాళ్ళు రండి. నేనైనా ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నా, మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్ని మీరు దొంగ పనులు చేశాను అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు. చేయలేదు, మీరు 228 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కట్టమని వాళ్ళు అడుగుతున్నారు. కడితే తప్పించి నెక్స్ట్ డబ్బులు ఏమని. ఇందులో ఏముంది, ఇది వాస్తవం, ఇదంతా పేపర్ ఆన్ డాక్యుమెంట్. దాని మీద కావాలంటే డిస్కషన్ రండి. నగరానికి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 3 ఓవర్ బ్రిడ్జ్ల కార్యక్రమాలన్నీ కూడా దాదాపు ప్లాన్స్ తో పాటు టెండర్ స్టేజ్ కి తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు నగరంలో ముఖ్యంగా కొన్ని రోడ్లు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని, బొంగరాల్ బీడ్ గాని, నెహ్రూ నగర్ గాని, అలాగే 3 వంతెనల సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో ప్రజలకు మరింత సేవ అందించాలనేటువంటి ఆలోచనతో శానిటేషన్ సంబంధించి
అలాగే వాళ్ళకి ఆర్టీజీ సంబంధించి రిడ్రెసల్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు పూర్తిగా చర్చించి పరిష్కారాలు కనుక్కోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి సంబంధించి ఆర్యూబీ ఇంటర్నల్ రోడ్స్ ని, ట్రాఫిక్ ఇష్యూస్ ని, అదేవిధంగా నార్ల ఆడిటోరియం, పీవీకే నాయుడు మార్కెట్, శానిటేషన్ ఇలా ఈ అంశాల మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క పని స్టేజ్, వర్క్ స్టేజ్ ఎక్కడ ఉంది, ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల ఆధీనంలో అధికారులతో చర్చించి ఈరోజు చాలా చక్కగా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒక పరిష్కార దృష్ట్యా ఏం చేయొచ్చో ఒక యాక్షన్ ప్లాన్ని వాళ్ళందరం కూడా చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము.